కార్మికులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేశాయి. ఈఎస్ఐ డిస్పెన్సరీల విస్తరణతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. హైదరాబాద్ జీడిమెట్లలో 30 పడకల మోడల్ డిస్పెన్సరీ కేంద్రాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని కార్మికులకు మెరుగైన సేవలు అందించడానికి ఈఎస్ఐ డిస్పెన్సరీల విస్తరణను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. కార్మికులు అధికంగా ఉండే జీడిమెట్ల ప్రాంతంలో తొలి ఈఎస్ఐ డిస్పెన్సరీని ప్రారంభించారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. అన్ని రంగాల కార్మికులకు వైద్య సేవలు కల్పించేలా ఈఎస్ఐ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని చాలా డిస్పెన్సరీలను స్థలం లేకపోవడంతో అప్గ్రేడ్ చేయలేకపోయామన్నారు బండారు దత్తాత్రేయ. రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు ఇస్తే కార్మికులకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టేలా కేంద్రంతో చర్చిస్తామన్నారు. మహిళా బీడీ కార్మికులకు కూడా ఇళ్లు కట్టించేందుకు స్థలం లేదని, రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు మంజూరు చేస్తే తమ శాఖ నుంచి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. డిస్పెన్సరీ అవుతుండదో అక్కడ కేవలం మందులు ఇస్తారు, అది మందులు ఇచ్చే కేంద్రం కాకూడదు. నేనేమంటున్నా అంటే కొన్ని చిన్న చిన్న కార్మిక ప్రాంతాలలోనే అన్ని కార్మిక ప్రాంతాలలో మనము 6 బెడ్ హాస్పిటల్ 10 బెడ్ హాస్పిటల్ కట్టి ఈ జీడిమెట్ లాగా తయారు చేద్దామని హైదరాబాద్ చుట్టూ అంతా కూడా మీరు ప్లాన్ చేయండి. నేను దానికి తప్పకుండా ప్రాముఖ్యత ఇస్తానని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాను. కార్మికుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. కేంద్రం మరింత ఆర్థిక సాయం చేస్తే రాష్ట్రంలో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. కార్మికుల సంక్షేమానికి కేంద్రానికి సహకరిస్తామన్నారు నాయిని. వీళ్ళకిస్తే గవర్నమెంట్ సగం డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే సగం గవర్నమెంట్ మా కన్స్ట్రక్షన్ బోర్డు నుంచి ఇచ్చేదానికి మేము రెడీ ఉన్నాం. వాళ్ళకు కూడా ఆటో వాళ్ళకు కూడా 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 50% వాళ్ళు వర్కర్స్ కట్టగలుగుతారు, వాళ్ళకు మరి ట్రీట్మెంట్ చేయగలుగుతాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు నేతలు.